హాయ్ అందరికీ. సో ఈ వ్లాగ్ ఏంటంటే బుజ్జి బర్త్డే వ్లాగ్ అన్నమాట. ఇక్కడ మమ్మీ వాళ్ళు వస్తున్నారా లేదా అనేసి నేను చూస్తున్నా. సో ఇది వచ్చేసి సాటర్డే అండ్ సండే వ్లాగ్. సాటర్డే ఆఫ్టర్నూన్ నుంచి రికార్డ్ చేస్తున్నా. సో బుజ్జి బర్త్డే గిఫ్ట్ ఏంటంటే నేను బుజ్జి సేమ్ సైడ్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాం. అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను చూడండి. సో యాక్చువల్లీ మేము ఫుల్ బస్లోనే వెళ్ళాము. సో బస్లో వెళ్ళాలంటే ఇక్కడ నుంచి మా అమ్మమ్మ దగ్గరికి అంటే ఒక 2.5 hours అవుతుంది. సో నేను ఒక రెసిపీ చూపిస్తాను, అదేంటో చూసేయండి. ఫస్ట్ ఒక ప్యాన్లో ఆయిల్, ఆవాలు, 2 ఆనియన్స్, కర్రీ లీవ్స్ అండ్ 1 చిల్లీ బాగా ఫ్రై చేసుకొని సాల్ట్ కొంచెం వేసి ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేయాలి. దెన్ టమాటో వేసి బాగా మగ్గించాలి. స్టవ్ కూడా సిమ్లోనే పెట్టుకోవాలి. సో టమాటో నేను ఇక్కడ 4 to 5 స్మాల్ టమాటోస్ వేసాను. సో కొంచెం పసుపు వేసి బాగా మగ్గించి అది ఫ్రై అయ్యే వరకు మనం వెయిట్ చేయాలి. అది ఉడకకపోతే కొంచెం వాటర్ వేసుకొని బాగా అది ఇప్పుడు ఉన్నంత హాఫ్ కన్సిస్టెన్సీ వరకు రావాలి. సో అంతవరకు బాగా మగ్గించుకున్న తర్వాత కారం పౌడర్ ఎంత కావాలో అంత వేసుకొని ధనియా పౌడర్ కొంచెం వేసి పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి, అంతే. సో నేను ఫస్ట్ టైం ట్రై చేసిన టమాటో గొజ్జు రెడీ అయింది. సో ఇంటికి వెళ్ళి కొంచెం అందరితో టైం స్పెండ్ చేసిన తర్వాత టీ తాగి ఒక 7 to 8 ఉంటుంది. మాకెందుకు గోబీ తినాలి అని అనిపించింది. 3 months వరకు అంతా అవాయిడ్ చేసాము, బట్ అయినా ఏదో క్రేవింగ్స్ ఉన్నింది, అందుకే తినాలనిపించింది. సో ఇంకా నేను బాబాయ్ వెళ్ళి గోబీ తీసుకుంటూ ఉన్నాం. అదే నేను ఇక్కడ చెప్తున్నా. సో చూసారా, గోబీ తీసుకునేటప్పుడు మీలో ఎంతమంది ఇలా పచ్చి గోబీ ఫ్రై చేసి ఉంటారు కదా, అది తీసుకొని తింటారో కామెంట్ చేయండి. సో ఇది డిన్నర్ టైం అన్నమాట. అందరూ కూర్చొని తింటున్నాం. ఇక్కడ లడ్డుకి గోబీ తిని ఫుల్ కారం అయిపోయింది, అందుకే బిస్కెట్ తింటున్నాడు. ఇక్కడ బుజ్జి బాబాయ్కి గిఫ్ట్ ఇస్తుంది. 12 అయిపోయింది. సో అందరూ హ్యాపీ బర్త్డే అని విష్ చేస్తున్నారు. ఇక్కడ లడ్డు దుద్దు అయితే ఫుల్ అరుస్తున్నారు. సో వాళ్ళ అరిసే చూసి అమ్మమ్మ వాళ్ళని అరుస్తుంది. సో ఫుల్ అడావిడిగా ఉంది. అండ్ ఇక్కడ చూసారా, ఇయర్ రింగ్స్ ఇస్తున్నా. యాక్చువల్లీ తనకి తేలేదు అని చెప్పాము కదా. మా అక్కేం చేస్తుంది కొడుతానంటే మా అక్క అన్ని కొడుతుంది, కానీ చాక్లెట్ అడిగేకి కొట్టి బిస్కెట్ ఇస్తుంది. అంత ప్రేమ కాదు, నేను ప్రేమ లేదు కానీ చాక్లెట్. ఇక్కడ నేను క్లాత్స్ ఫోల్డ్ చేస్తుంటే మా తమ్ముడు కూడా వచ్చి నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను అక్క అనేసి తను కూడా ఫోల్డ్ చేస్తున్నాడు. నన్ను అడిగి చేస్తున్నాడు ఎలా చేయాలి, ఇది ఇలా మడత పెట్టాలి అనేసి. నేను తప్పకుండా రావాలమ్మా, నువ్వు కూతురు కదమ్మా, అందుకే వచ్చి సంతకం పెట్టాలి. రిజిస్ట్రేషన్ అవ్వగానే కదా, అక్కడ ఆ మనిషి కూడా ఉంటాడు. ఇక్కడ బుజ్జి అందరికీ కాలు మీద పడి స్వీట్స్ ఇచ్చి బ్లెస్సింగ్స్ తీసుకుంటూ ఉంది చూడండి.
సో యాక్చువల్లీ మేము అక్కడ 1 నైటే ఉన్నాం. సో సాటర్డే ఈవినింగ్ వెళ్ళాం, సండే ఈవినింగ్ మళ్ళీ రిటర్న్ అవుతున్నాం. సో అదే బయలుదేరుతున్నాం. అప్పుడు ఫొటోస్ వీడియోస్ అంతా పట్టుకుంటూ ఉన్నాం. లడ్డు అయితే ఒక్క ఫోటో కూడా ఫోజ్ ఇడు, తను వస్తేనే ఫోజ్ ఇస్తాడు, మేము పిలిస్తే మాత్రం రాడు. అందుకే అందరూ పట్టుకొని ఫోటో దిగుతూ ఉన్నాం. సో ఇలా అంటే ఇంకా మేము ఫొటోస్ వీడియోస్ అంతా తీసుకొని బయలుదేరిపోతున్నాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక బ్లాగ్తో మీ అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్.